శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు 29వ రోజుకు ప్రవేశించాం. ఈ 29, 30 పాసురాలని సాతుమరై పాసురాలు అంటారు. అయితే ఈ 29వ పాసురం భోగి పండుగ రోజు వస్తుంది. అదే రోజు గోదా రంగనాథుల కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉంటారు. మనకి తెలుసు కదా, భోగి పండుగ 13వ తారీఖున వస్తే ఇంకొకసారి భోగి పండుగ 14వ తారీఖు వస్తూ ఉంటుంది. ఒకవేళ 13వ తారీఖునే గనక భోగి వస్తే 29, 30 పాసురాలని రెండింటిని ఆ రోజే చదువుతారు. ఇక 14వ తారీఖున భోగి వస్తే మామూలుగా 29, 13, 30, 14వ తారీఖున చదువుకొని భోగి పండుగ నాడు గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుంటుంది. కాబట్టి ఆ పాసురాలను సేవించి ఆ స్వామిని చక్కగా పూజించుకోవచ్చు. ఇక ఈ పాసురాలని ఎప్పుడు చదవాలి అన్న విషయానికి వస్తే, స్వామికి నైవేద్యాలు సమర్పించి స్వామికి హారతిచ్చి మంత్రపుష్పం చెప్పి అలా వింజామర వీస్తూ ఆ స్వామికి సేవ చేసుకుంటూ స్వామివారు అలా ప్రశాంతంగా పవళిస్తున్నప్పుడు ఈ సాతుమరై పాసురాలను చదవాలి అని చెప్తుంటారు. ఆ భగవంతుడి యందు మనకి నిత్య సంబంధాన్ని కలిగించేటటువంటి మహత్తరమైన పాసురం ఈ 29వ పాసురం. ఈ 29వ పాసురంలో ఆండాళ్ళ తల్లి గోపికలు తమ మనస్సులోని కోరికలను, వారి నిజమైన మనోభీష్టాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటిదాకా పర అనే వాయిద్యం కావాలి అని అడిగారు కదా, వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని వేడుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి మాకు వ్రతానికి సంబంధించిన వస్తువులను ఇమ్మన్నారు. ఆయన సరే అనగానే ఆ ఆనందంలో మాకు సన్మానాలు, నగలు, చీరలు అన్నీ కావాలన్నారు. నీతో కలిసి చక్కగా పరమాణాన్ని ఆరగించాలి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ పర కావాలన్నారు. పర అడుగుతూ ఉంటే స్వామి అడిగారు కదా, మీ అర్హతలు ఏమిటి, యోగ్యత ఏమిటి అని. నేను ఎందుకు ఇవ్వాలని అడిగితే, మా అర్హత, యోగ్యత అన్నీ కూడా నీవే స్వామి అంటూ ఈ 29వ పాసురంలో మేము ఇప్పటిదాకా కూడా పర కావాలి అని అడుగుతున్నాం కదా, అది మాకు అవసరమే లేదు. ఆ పరతో మాకు ఎటువంటి పని లేదు. మాకు కావాల్సింది ఏమిటో నీ పరధ్యాస్యము, నీ నిత్య కైంకర్యము. 7 జన్మల్లో కూడా నీతో సంబంధాన్ని కలిగి ఉండడం అంటూ వాళ్ళ మనసుల్లో ఉన్న నిజమైన కోరికని, వాంఛని వాళ్ళు తప్పిస్తున్నది దేనికో తపన చెందుతున్నారో దాన్ని ఈ పాసురంలో ఎంతో ఆర్తిగా మధురంగా విన్నవించారు. పాసురం: சித்தும் சிறுகாலே ஒந்துன்னை சேவித்து உன் பொத்தாமரையடியேம் போத்தும் பொருள் கேளாய். பெத்தும் மேத்துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா. எத்தேக்கும் ஏழேல் பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம் உனக்கே நாமாட்செய்வோம். மத்தை நங்காமங்கள் మాతేలోరెంపావాయ్. ప్రతిపదార్థం: సిత్తుం సిరుగాలే, బాగా తెల్లవారిపోకుండానే వందు వచ్చి, ఉన్నై మిమ్మల్ని సేవించి, నీ యొక్క సుందరమైన తామర పువ్వుల వంటి ఎడియే పాదాలకు, పోత్తుం మంగళాశాసనం చేయటానికి, పొరుల్ ప్రయోజనాన్ని కేళాయ్ వినండి, పెత్తం పశువులను మేయత్ మేపి, తుణ్ణం జీవించే, కులత్తిల్ గోపవంశంలో పిరందు జన్మించిన నీవు కుత్తేవల్ అంతరంగ కైంకర్యాలు ఎంగళై మాచే కొళ్ళామల్ పోగాదు స్వీకరించకుండా ఉండటం తగునా స్వామి. ఇత్తై పరగొల్వాన్ నన్రుగాన్, మేము పర తీసుకోవడానికి వచ్చిన వారము కాదు కదా. ఓ గోవిందా
గోవర్ధనోద్ధార ఎత్తేక్కుం ఎప్పటికీ కూడా ఏళేళ్ళు పిరవిక్కుం 7 జన్మలకి కూడా ఉందన్నోడు నీతో ఉత్తేమేయావో విడదీయరాని సంబంధం కలవాళ్ళమై ఉండాలి. ఉనక్కే మీకే మేము ఆల్ చేయవం దాస్యం చేయాలనుకుంటున్నాం స్వామి. మత్తనం కామంగల్ అంటే మా యొక్క ఇతర కోరికలన్నిటినీ కూడా మత్తు పోగొట్టవలను అని అర్థము. భావం. గోపికలు ఆ స్వామికి తమ మనసైలో ఉన్న కోరికలను ఈ విధంగా విన్నవించుకుంటున్నారు. ఓ స్వామి, బాగా తెల్లవారకముందే నీ ఉన్న చోటికి మేము వచ్చేసాం అని చెప్తున్నారు. అంటే ఉదయం 3 గంటల నుంచి 4 గంటల మధ్య చేసే స్నానాన్ని దైవికమైన స్నానం అంటారట. 4 నుండి 6 గంటల వరకు చేసే స్నానాన్ని మనుషులు చేస్తున్న స్నానం అంటారట. 6 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారట. మనమంతా కూడా మనుష్య రూపంలో ఉన్న రాక్షసులం అన్నమాట. కాబట్టి ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో చేయటం అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. అటువంటి మంచి ముహూర్తంలో చలిని మంచుని దేన్ని లెక్క చేయకుండా మేము తెల్లవారక ముందే నీ ఉన్న చోటికి వచ్చి నిన్ను సేవించి కీర్తించి బంగారు తామర పువ్వు వలె సుందరంగా అతి సుకుమారంగా ఉన్నటువంటి నీ పాదాలకు నీ శ్రీచరణాలకు మంగళాలు పాడాం. మంగళాశాసనములతో నిన్ను కీర్తించడం కోసం ఇంత దూరం వచ్చాం తెలుసా అని ఇక్కడ వాళ్ళ కోరికని ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఎవరట వీళ్ళు? పశువుల్ని మేపి అవి మేసిన తర్వాత మేము కూడా భుజించి కడుపు నింపుకునే గోపకులంలో పుట్టినటువంటి వాళ్ళం. అదే గోపవంశంలో జన్మించినటువంటి నీకు అంతరంగిక కైంకర్యాలు చేయాలని కోరుకుంటున్నాం స్వామి. కాబట్టి మా కైంకర్యాన్ని నువ్వు స్వీకరించు. మాకు కావలసింది పర కాదు, ఇప్పటికీ ఎప్పటికీ ఎల్లవేళలందు 7 జన్మలయందు నీతో విడదీరాని బంధం, విడిపోనటువంటి బంధత్వం కావాలి. ఎప్పుడూ మీకు సేవలు చేసే ఆ భాగ్యం, ఆ అదృష్టం మాకు కావాలి. కేవలం మీ సేవ చేయాలని కోరిక తప్ప మాకు ఇతర ఏ కోరికలు లేకుండా నీవే చేయాలి స్వామి అని వేడుకుంటున్నారు. ఆ భారం కూడా ఆయన మీదే పెట్టేస్తున్నారు. మేమేమీ ఆలోచించకుండా మీ దాస్యం చేసే భాగ్యం కల్పించు అని. మాకు అన్నీ కూడా నువ్వే, మాకు వేరేమీ అక్కర్లేదు అంటూ ఆండాళ్ళ తల్లి గోపికలు అంతా కలిసి ఆయన్ని ప్రార్థిస్తున్నారన్నమాట ఈ పాసురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం.